శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. ఉద్భవ క్షోభణో దేవ. ఉద్భవ సమస్త లోకమంతా కూడా తన నుండి ఉద్భవించినది, అంటే పుట్టినది. విశ్వమంతా కూడా తన నుంచి వచ్చింది. విశ్వం యొక్క పుట్టుకకు ప్రధానమైనటువంటి కారణమైన వాడు భగవానుడు. సమస్తమైనటువంటి చరాచర జగత్తుకు అంతటికీ కూడా పుట్టుకకు కారణమైన వాడు. ఉద్భవ కారణమే కాకుండా ఈ జగత్తుని అంతటినీ కూడా నడిపించువాడు. అంటే వికసించటం కూడా, ఉద్భవించడం. ఉత్ అంటే కాంతి కూడా. చైతన్య రూపంలో ఉండి తన యందు పుట్టినటువంటి చరాచర జగత్తును స్థితికారకుడై నడిపించువాడు. అందుకే మనకు ఒక శాంతి మంత్రాన్ని చదువుతుంటారు. ఈశావ్యాసోపనిషత్తులో శాంతి మంత్రం ఉంది. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం అదః పూర్ణం. ఎవరయ్యా పరిపూర్ణుడు అంటే భగవానుడు పరిపూర్ణుడు. పూర్ణం ఇదం పూర్ణమద పూర్ణమిదం. ఇదం అంటే జగత్తు. పరిపూర్ణుడైనటువంటి భగవంతుడి నుంచి పరిపూర్ణమైనటువంటి ఈ జగత్తు వచ్చేసింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. పరిపూర్ణం నుంచి పరిపూర్ణము తీసివేస్తే, అంటే భగవంతుడి నుంచి ఈ జగత్తును తీసివేస్తే మిగిలేది ఏమిటయ్యా అంటే మళ్ళీ పరిపూర్ణమైనటువంటి భగవానుడే. పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. పరిపూర్ణమైనటువంటి భగవంతుడే మళ్ళీ మిగిలి ఉంటాడు. భగవాను నుంచి పరిపూర్ణుడైనటువంటి భగవాను నుంచి పరిపూర్ణమైనటువంటి విశ్వం వచ్చినప్పటికీ విశ్వం నుంచి వేరు చేస్తే మళ్ళీ పరిపూర్ణమైనటువంటి భగవానుడే మిగిలి ఉంటాడు. అంటే పరిపూర్ణమైనటువంటి భగవాను నుంచి పరిపూర్ణమైనటువంటి ఈ జగత్తు ఉద్భవించింది అని చెప్పడానికి. అంతే. ఈ జగత్తంతా కూడా మిథ్యారూపంలో మనకు కనిపిస్తుంది. ఇది పరిపూర్ణమని మనం అనుకుంటున్నాం. ఇది స్థిరమైనది, ఇది ఎల్లకాలం ఉండునది, ఇది పరిపూర్ణమైనది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ పరిపూర్ణమైనటువంటి జగత్ ఏదైతే ఉందో, స్థిరము అని చెప్పేసి మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇది కొంతకాలానికి నశిస్తుంది. నశించిన తర్వాత ఏముంటుందయ్యా? ఏదైనా ఒక వస్తువు నశించినప్పటికీ కూడా ఉంటుంది అని చెప్పేసి మనం భౌతిక శాస్త్రం చెబుతుంది. ఏముంటుంది? దానికి సంబంధించినటువంటి చైతన్యం ఉంటుంది.
అందుకే పదార్థానికి చావు లేదు అంటారు భౌతిక శాస్త్రంలో. పదార్థం పుట్టడమే, ఇక అది చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోదు? కనిపించకుండా ఏదో కాల్ చేస్తున్నాం కదా, కాల్ చేసిన తర్వాత ఏముంటుంది? బూడిద రూపంలో ఉంటుంది. బూడిదని ఇంకేదో నీళ్ళల్లో కలిపేస్తాం కదా, నీళ్ళలో కలిపేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి. పూర్తిగా మాయమైపోదు ఏ వస్తువు, లయింపబడుతుంది. ఏ వస్తువు కూడా పుట్టడం వరకే, పదార్థానికి చావు లేదు. అట్లాగే ఆత్మకు చావు లేదు, పుట్టడమే. తన రూపాల్ని, వేరు రూపాల్ని సంతరించుకుంటుంది ఆత్మ, అది చచ్చిపోదు. శరీరము చనిపోతుంది, ఆత్మ మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మకు చావు లేదు, అది ఒక్కసారి పుట్టడమే. ఎందుకు చావు లేదంటే పరమాత్మే ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి. ఆయన వెళ్ళిపోడు, ఆయన పరిపూర్ణుడు కాబట్టే పరమాత్మ అంటున్నాడు. పరమాత్మ పరిపూర్ణత్వం అంటే ఏమిటి? ఎప్పటికీ నివసించువాడు. పరిపూర్ణం అంటే ఎప్పటికీ ఉండువాడు, ఎల్లకాలము తానై ఉండువాడు పరిపూర్ణుడు. కాబట్టి ఆత్మ ఒకసారి పుడుతుంది, పరమాత్మ కూడా ఒకసారి పుడతాడు, అంతేగా. పరమాత్మకు చావు లేదు, ఆయన ఉంటాడు, అంతేగా. మిగతా ఏదైతే ఉంటుందో మనము నిజమని నమ్మే ఈ జగత్తంతా కూడా పరమాత్మ నుంచి వేరు అని అనుకుంటున్నాము, కానీ కాదు. ఒకవేళ వేరు చేసినప్పటికీ ఇది తనకు తాను లయంగా నాశనము చేసినప్పటికీ మళ్ళీ ఏమి మిగిలి ఉంటుంది? పదార్థానికి చావు లేదని చెప్పుకున్నాం కదా. మరి ఈ జగత్తంతా మాయమైపోతుంది, ఎప్పుడోకప్పటికి మొత్తం డిస్ట్రాయిడ్. బ్లాక్ హోల్స్ అంటాం కదా మనం. సూర్యుడు చంద్రుడు కూడా మొత్తం అణుమాత్రంగా మారిపోయి చివరికి కనిపించకుండా పోతారట. ఎక్కడికి పోతారు? వేల కోట్ల సంవత్సరాలు ఉన్నటువంటి గోళాలు ఏమైపోతున్నాయి? ఆ ఏమైపోతున్నాయి దానికి సమాధానం లేదు. ఒకసారి పుట్టడమే తప్ప మళ్ళీ పోవు. వాటిని కూడా లయింపజేయవాడు ఒక శక్తి ఉంది, ఆ చైతన్యమే పరమాత్మ. అది పరిపూర్ణము. దాని నుంచి మనం వేరుగా జగత్తును చూసినప్పటికీ కూడా మళ్ళీ పరిపూర్ణమైనటువంటి స్థితి ఉన్నటువంటి శక్తి చైతన్యమే భగవానుడు. అందుకే ఉద్భవ క్షోభణో దేవ, ఆత్మ, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చైతన్యము ఇవి ఎప్పటికీ కూడా కనిపించకుండా మనని నడిపిస్తాయి. ఇంద్రియాలు మనకు కనిపించవు, నడిపిస్తాయి. బుద్ధి మనకు కనిపించదు, నడిపిస్తుంది. మనస్సు మనకు కనిపించదు, నడిపిస్తుంది. ఆత్మ మనకు కనిపించదు, నడిపిస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ కూడా కారణం ఎవరయ్యా అంటే క్షోభణ. వీటన్నిటికీ కారణం పరమాత్మ. క్షోభణ దేవ. దైవం అనేటువంటి పదానికి కర్మలను పర్యవేక్షించువాడని అర్థం. దైవ అంటే కనిపించని వాడు కూడా ఒక అర్థం. పరమాత్మ అనేటువంటి పదానికి ఏదైతే అర్థం ఉందో దైవ అనే శబ్దానికి కూడా అదే అర్థం ఉంది. దై అంటే ద్వా నుంచి వచ్చింది, రెండు అంటే కార్యకారణ సంబంధం ఆయనే. కార్యము ఆయనే, కారణము ఆయనే. ఈ ప్రపంచంలో అనేక విషయాలను మనకు గోచరించవు, మనకు తెలియవు. సైంటిస్టులు కూడా పరిశోధన చేసి తెలుసుకుంటారు. ఏమి తెలుసుకుంటారు? ఉన్నదాన్ని మాత్రమే తెలుసుకుంటారు. లేనిది ఎలా తెలుసుకుంటారు? ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్ని కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన విషయం గోచరం అవుతుంది. కానీ సైంటిస్టులు కనుక్కోక ముందే
ఆ చర్య జరుగుతూ ఉంది. న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పేసి కనుక్కోక ముందే భూమికి ఆ శక్తి ఉంది. ఉన్నదాన్ని కనుక్కున్నాడు ఆయన. అగోచరమైనటువంటి మానవులకు గోచరము కాని, తెలుసుకోలేని, కనుక్కోలేని విషయాలు అనేక అద్భుతాలు ఉన్నాయి. వాటన్నిటికీ కార్యకారణ సంబంధం ఆయనే. ద్వా నుంచి దైవ వచ్చింది. ఎవరైతే కార్యకారణ సంబంధానికి కారకులు అవుతారో వాళ్ళు దైవం. అందుకే ఇక్కడ ఉద్భవ, క్షోభణ, దేవ, శ్రీగర్భ, పరమేశ్వర ఇవన్నీ కూడా కొంత సమానార్థకాలు. పరమ ఈశ్వరుడు, పరమ అంటే కూడా కనిపించని, ఈశ్వరుడు అంటే సమస్తము వ్యాపించి ఉన్నవాడు, స్వరము కానివాడు, నశించనివాడు, కారణభూతుడై ఉండువాడు, పర్యవేక్షించువాడు, నిమిత్తమాత్రుడు. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క పర్యాయ పదాలు. పరమేశ్వర కరణం, కారణం, కర్త, ఈ మూడు కూడా సమానార్థకాలే. కార్యము ఆయనే, కారణము ఆయనే, కర్త ఆయనే. కరణం, కారణం, కర్త, విగత్త, గహనో, గుహ అనేక అవతారాలు ధరించి ఈ యొక్క జగత్తునంతటినీ కూడా కాపాడువాడు. ముఖ్యంగా దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ ఈ జగత్తులో ఉన్నటువంటి ధర్మాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడువాడు, ధర్మరక్షకుడు. కొన్ని నియమానుసారంగా ఏదైతే ఈ ప్రకృతి, ఈ జగత్తు ముందుకు వెళుతుందో ఆ నియమాలను ఉల్లంఘన చేసినవాడు అధర్ముడు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించినవాడు ధర్ముడు. ఏమిటయ్యా ధర్మం అంటే ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తే వాడే ధర్మాత్ముడు. మానవుడికి నిర్దేశించినటువంటి నియమాలకు అనుసారంగా ఎవరు జీవిస్తారో వాడు ధర్మాత్ముడు అంతే. ఏమిటయ్యా మానవ ధర్మాలంటే కొన్ని ఉన్నాయి. యుగాలను అనుసరించి మానవ ధర్మాలు కొన్ని చెప్పబడ్డాయి. కృతయుగ ధర్మాలు, త్రేతాయుగ ధర్మాలు, ద్వాపరయుగ ధర్మాలు, కలియుగ ధర్మాలు. కలియుగంలో మానవుడి యొక్క ధర్మాలు కూడా నిర్దేశింపబడ్డాయి. వాటిని తూచా తప్పకుండా అనుసరించేవాడు ధర్మాత్ముడు. దాంట్లో ప్రకృతి ధర్మాలు ఉన్నాయి, తర్వాత జగత్తు ధర్మాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు ఉన్నాయి, మానవ ధర్మాలు ఉన్నాయి, శారీర సంబంధమైన ధర్మాలు ఉన్నాయి, మానసిక సంబంధమైన ధర్మాలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాల ధర్మాలను, నియమాలను అనుసరించే వారిని రక్షించువాడు అని చెప్పేసి విగర్త అనేక అవతారములు ధరించి దుర్మార్గులను శిక్షిస్తూ ధర్మవర్తులను రక్షిస్తూ ఉండేవాడు కాబట్టి విగర్త, గహన, గుహ. ఈ జగత్తు అందరికీ మూల కారణం కాబట్టి ఏ అద్భుతం జరిగినా ఆయన యొక్క సృష్టిలోని విశేషమే. సృష్టి విశేషాలన్నీ కూడా మనకు కొన్ని అద్భుతాలుగా కనిపిస్తాయి. అవి ఆయన యొక్క శక్తి చైతన్యం వల్ల జరుగుతుంటాయి. కాబట్టి ఈ సృష్టిలో జరిగేటటువంటి అన్ని విశేషాలు, విశేషణాలు అన్నీ కూడా ఆయనే ఉండువాడు కాబట్టి గహన, గుహ, అగోచరమైనటువంటి వాడు. పరమాత్మకు సంబంధించినటువంటి ఉనికిని తెలుసుకోవటానికి గోచరమయ్యేటటువంటి కళ్ళు మనకు లేవు. అది జ్ఞాన నేత్రంతో మాత్రమే ఆయన్ని చూడగలుగుతాం. త్రినేత్రము అంటే మూడవ నేత్రం కావాలి. ఈ మూడవ నేత్రం ఏమిటి అంటే జ్ఞాన నేత్రం అంటారు. ఈ జ్ఞాన నేత్రం ఏమిటంటే మళ్ళీ ఆత్మే. ఆత్మని కనుగొనగలిగితే పరమాత్మని తెలుసుకోవచ్చు. ఆత్మజ్ఞానమే పరమజ్ఞానము. అట్టి జ్ఞానానికి మాత్రమే ఆయన ఉనికి గోచరమవుతుంది. కాబట్టి గుహ, అగోచరము, గోచరము కానివాడు, తెలుసుకోలేనివాడు, కనిపించనివాడు, చరాచర జగత్తు అందరికీ కూడా కార్యకారణ సంబంధమై ఉండువాడు, స్థితికారకత్వాన్ని కలిగి ఉండువాడు,
కర్మల్ని ఆచరిస్తూ ఉన్నటువంటి ప్రాణులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు, పరిపూర్ణుడు అయి ఉన్నవాడు. ఆయన తప్ప వేరే ఏది కూడా ఈ జగత్తులో లేనిది. ఒకవేళ జగత్తు నుంచి ఆయన వేరు చేసినా కూడా జగత్తు నశించిపోతుంది. నశించిపోయిన తర్వాత నశించిపోవడానికి కారణమైనటువంటిది ఏదైతే శక్తి చైతన్యం ఉందో ఆయనే భగవానుడు. స్వస్తి ప్రజాభ్య.